బ్రేకింగ్ న్యూస్. చైనాను గజగజ వణికిస్తున్న యాంగి టైఫూన్ గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. టైఫూన్ దెబ్బకు డ్రాగన్ విలవిలలాడుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 100 దాటింది. ఇంకా పెరిగే అవకాశం ఉందనే వార్త భయపెడుతోంది. ఈ సంవత్సరంలోనే అత్యంత శక్తివంతమైన తుఫానుగా ఈ తుఫాను గుర్తించారు. చైనాతో పాటు వియత్నాంలోనూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక్కసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు యాంగి ప్రభావం ఏ విధంగా ఉందో. చైనా పైన వియత్నాం పైన యాంగి పంజా విసురుతోంది. డ్రాగన్ పై యాంగి తుఫాన్ పంజా విసిరింది. వియత్నాం పై కూడా పంజా విసిరింది. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎంతోమంది నిరాశ్రయులుగా మారుతున్నారు. 20 లక్షల మంది యాంగి తుఫాన్ దెబ్బకు నిరాశ్రయులుగా మారారు. అంటే ఈ తుఫాన్ ప్రభావం. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. యాంగి తుఫాన్ దెబ్బకు ప్రవాహంలో ఏ విధంగా కొట్టుకుపోతూ ఉన్నారు. ఆ రాళ్లను పట్టుకుని వాళ్ళు కొట్టుకుపోతూ ఆ రాళ్లను పట్టుకుని వాళ్ళు ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత భయానకంగా ఉందో మనం చూడొచ్చు. యాంగి తుఫాన్ దెబ్బకు మనుషులు ఏ విధంగా నదుల్లో కొట్టుకుపోతున్నారో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని చోట్ల వాళ్ళు ఆ నదిలో కొట్టుకుపోతూ అక్కడ రాళ్ళు పట్టుకుని ఆ నదీ ప్రవాహాలు ఆ దృశ్యాలు చూడండి ఒక్కసారి. వాళ్ళు ఆ నదిలో రాళ్ళు పట్టుకుని ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఆ రాయి పట్టు వదిలిందంటే వాళ్ళ ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. చిన్న పట్టులో ఉన్నారు. కొంతమంది ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయారు. లక్షల మంది 20 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. అంటే తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఆ కార్ చూడండి ఒక్కసారి. ఆ బిల్డింగ్లో నుంచి ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఆ కార్ అద్దాలు ఏ విధంగా పగిలిపోయాయో. ఆ బిల్డింగ్ అద్దాలు ఎక్కడికక్కడ తుక్కు కింద ఊడి పడిపోయాయి. కార్ల గాలికి ఎగిరి పడిపోతున్నాయంటే ఎంత భయానకమైన తుఫానో చూడండి. 230 కిలోమీటర్ల పైన ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. ఆ భవనాల అద్దాలు ఊడి పడిపోతున్నాయి. దాని రూఫ్ చూడండి ఒక్కసారి. ఆ బిల్డింగ్ పైన వేసిన ఆ రూఫ్ మొత్తం ఎగిరి ఎలా వెళ్ళిపడిందో ఒక్కసారి మనం చూడొచ్చు. రోడ్డు పైన వెళ్తున్న కారు ఉన్నట్టుండి అమాంతం పల్టీలు కొట్టుకుంటూ తిరగబడుతూ ప్రమాదాలకు గురైన సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి ఈ ఈదురు గాలుల వల్ల. ఆ టైర్ షోరూమ్ కూడా ఏ విధంగా ఆ రేకులు ఎగిరిపోతున్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇరవై లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. భీకరమైన గాలుల దెబ్బకు బిల్డింగులు కుప్పకూలిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హాంకాంగ్తో పాటు వియత్నాంలోనూ తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. అసలు మనుషులు రోడ్లపై నడిచి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. సుడిగాలులు తిరుగుతూ ఒక దశలో ఆ గాలులు సుడిగాలులుగా మారి ఆ ఇళ్ల పైకప్పులను ఏ విధంగా లేపేస్తున్నాయి మనం చూడొచ్చు. టొర్నడోలుగా మారి ఆ ఇళ్ల పైకప్పులన్నీ ఆ సుడిగాలిలో అక్కడ అప్పటి వరకు ప్రశాంతంగా ఉందో ఒక్కసారిగా అక్కడ టొర్నడో సంభవించింది. ఆ గాలి సుడిగాలిగా మారి ఆ ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ రోడ్ల మీద ఉన్న కార్లు ఎగిరిపోతున్నాయి. హోల్డింగ్లు పడిపోతున్నాయి. రోడ్లపై ఉన్న మనుషులు ఒక అడుగు ముందుకు వేయలేక గాలికి వెనక్కి వెళ్ళి పడుతున్నారు. వియత్నాం చైనాల్లో యాంగి తుఫాన్ పంజా విసురుతోంది. యాంగి తుఫాన్ దెబ్బకు ఒకసారి అలా చూడండి. ఆ నిర్మాణాలు పైకప్పులు ఎగిరిపోయి ఆ స్ట్రక్చర్ కుప్పకూలిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భవనాలు నేలమట్టమవుతున్నాయి. ఎత్తైన భవనాలు పడిపోతాయా అనేంత భయానకంగా ఉంది ఆ గాలి. ఎక్కడెక్కడి నుంచో రేకు ముక్కలు ఎగిరొచ్చి వేరే చోట ఉన్న వాళ్ళకి తగిలి వాళ్ళు గాయాల పాలవుతున్నారు. రోడ్లపై వెళ్తున్న వాళ్ళ కార్లలో ఉన్న వాళ్ళు ఆ కార్లు తిరగబడిపోయిన కారణంగా మృత్యువాత పడ్డారు. గాయాల పాలయ్యారు. చూడండి ఒకసారి కార్లు ఏ విధంగా కొట్టుకుని పోతున్నాయో. ఆ పక్కనున్న కొన్ని వస్తువులు ఆ కార్లను తాకుతూ కార్ల అద్దాలు పగలగొట్టిన షాపుల్లో డోర్లు విరిగిపోయి డోర్లు పగిలిపోయే షాపుల్లో ఉన్న వస్తువులన్నీ రోడ్ల మీద ఎగురుతూ ఉన్నాయి. ఆ వస్తువులన్నీ బరువైన వస్తువులు కూడా ఎక్కడెక్కడ నుంచో ఎగురొచ్చి మనుషుల మీద పడుతూ ఉండటంతో మృత్యువాత పడుతున్నారు. గాయాల పాలవుతున్న ఎక్విప్మెంట్ మొత్తం ఇరిగిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు.
అవకాశం ఉంటుంది. ఈ దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయి చూడండి. నదిలో కొంతమంది ఆ రాళ్లను పట్టుకుని ప్రవాహంలో కొట్టుకుపోకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రవాహ ఉధృతికి చాలామంది ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పటికే మృతుల సంఖ్య 100 దాటిందని చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని చోట్ల 300 కిలోమీటర్ల వేగంతో భయానక గాలులు వీస్తున్నాయి. చైనా, హాంకాంగ్తో పాటు వియత్నాంలోనూ తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది యాంగీ తుఫాను వల్ల. ఈ దృశ్యాన్ని చూడండి ఒక్కసారి. ఆ భవనం వెనుక నుంచి ఆకాశం అంతా ట్విస్టర్ అలా కదులుతూ వస్తూ ఉంటే ఎంత భయానకంగా ఉందో. ఇళ్ల పైకప్పులు ఆ టొర్నడోలో పడి ఎక్కడెక్కడికో ఎగిరిపోయాయి. బైక్లు, కార్లు, ఇళ్ళ పైకప్పులు చూడండి ఒకసారి. ఆ కారు చూడండి. ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తి ఆ భయానక దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించాడు. ఈ అద్దాలు, ఫ్రంట్ ఎలివేషన్ అద్దాలు ఏ విధంగా ఊడి పడిపోయాయి. అవి బిల్డింగ్ లోపలికి పడిపోయాయి. ఒక డైరెక్షన్లో గాలి వీస్తుంది కాబట్టి అవి లోపల వైపు పడిపోయాయి. ఈ చెట్లు ఎక్కడెక్కడి నుంచో విరిగిపడి చెట్ల కొమ్మలు కొన్ని మీటర్ల దూరం ఎగిరిపడుతూ ఉన్నాయి. షాపుల్లో ఉన్న వస్తువులన్నీ రోడ్లపైకి వచ్చి ఈ దృశ్యాలు చూడండి. ఇళ్లలో ఉన్న వాళ్ళు తలుపులు వేసుకున్నారు గాలి ఇల్లులోకి రాకుండా ఉండటానికి. ఈ చెట్లు చూడండి ఒక్కసారి. కొబ్బరి చెట్లు మీకు బాహుబలి సినిమాలో ఏ విధంగా ఒక వంగుతాయో ఇట్లా ఆ మాదిరి భయానక గాలులకు నేలను తాకే విధంగా చెట్లు వంగిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చెట్లు ఇరిగిపడ్డాయి ఎక్కడికక్కడ. 100 చెట్లు నేలకూలాయి. కమ్యూనికేషన్, రవాణా వ్యవస్థ, విద్యుత్ చూడండి ఒక్కసారి. అమ్యూజ్మెంట్ పార్కుల్లో ఆ జైంట్ వీల్ ఏ విధంగా ఊగిపోతుందో. ఈ కారు రోడ్డు మీద కారు ఏదో బొమ్మ కారు లాగా కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ పైకప్ మొత్తం ఆ రేకులతో వేసిన పైకప్ మొత్తం ఏ విధంగా ఎగిరిపడిందో చూడండి ఒకసారి. ఆ దాటికి ఆ కింద ఉన్న కొన్ని కార్లు కూడా ధ్వంసమయ్యాయి. మరికొన్ని కార్లు రోడ్డు పక్కన వెళ్తూ ఉన్నాయి. అక్కడ మెట్రో కింద నుంచి కొన్ని చోట్ల అలా వెళ్తున్న కార్లు కూడా లేచి అంత దూరాన పడ్డాయి. షోరూముల్లో ఉన్న చాలా వస్తువులు తలుపులు పగిలిపోవడంతో అవన్నీ రోడ్లపైకి వచ్చి రోడ్లపైన ఎగురుతూ కొన్ని కిలోమీటర్ల దూరం అవి వెళ్తూ మరికొంతమందిని గాయాలు చేసుకుంటూ వెళ్తున్నాయి. యాంగీ తుఫాను కారణంగా సముద్ర తీరం ఎంత అల్లకల్లోలంగా ఉందో మనం చూడొచ్చు. సముద్ర తీరం ఎంత భయానకంగా ఉందో చూడొచ్చు. విండ్ పవర్ టవర్స్ అన్నీ కూడా ఏ విధంగా నేలకూలాయో మనం చూడొచ్చు. మొత్తం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. భూ ఉపరితలం చూడండి ఒకసారి. టొర్నడో ఆ ఏర్పడుతున్న దృశ్యాలు కూడా మనం చూసాం. అప్పటికప్పుడు మామూలుగా ఉంది. ఒక్కసారిగా ఆ ట్విస్టర్ ఏర్పడింది అక్కడ. దాంతో మొత్తం ఇళ్ల పైకప్పులన్నీ ఎలా ఎగిరిపోతున్నాయి చూడండి. అక్కడ ఉన్న మొత్తం ఆ ప్రదేశంలో ఉన్న ఇళ్ల పైకప్పులన్నీ కూడా గాలి దాటికి ఏ విధంగా ఎగిరిపోతున్నాయి చూడండి. మొత్తం ప్రకృతి చైనా, వియత్నాంపై ప్రకోపించింది. ఒక్కసారి ఆ గాల్లోకి లేచి మళ్ళీ ఎలా ట్విస్ట్ అవుతున్నాయి చూడండి ఒకసారి. ఆ స్తంభం ఎలా కూలిపోయిందో, ఆ హోర్డింగ్, ఆ చెట్టు ఎలా పడిపోయిందో చూడండి ఒక్కసారి. కార్లు లేచి గాల్లో లేచే తిరగబడుతున్నాయి. ఆ చెట్టు వేళ్లతో ఎలా పడిపోయింది. ఆ భవనాలు కూడా, ఎత్తైన భవనాలు కూడా ఈ గాలికి పడిపోతాయా అనేంతగా భయానకంగా ఉన్నాయి. ఆ చెట్టు కొమ్మ చూడండి ఎలా వెళ్ళిపోతుందో రోడ్డుపై నుంచి. ఎంత సుడిగాలి. ఆ టొర్నడో ఎంతో నష్టాన్ని మిగిల్చింది. ఆ ఇళ్ల పైకప్పులన్నీ గాల్లోకి లేచి అలా వెళ్ళిపోయాయి చూడండి. ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఎలా పడిపోతుందో. దాని పైకప్పు, ఆ నిర్మాణం పైకప్పు ఎగిరి పడిపోయింది. ఆ స్కెల్టన్ కూడా ఎలా పడిపోయిందో చూసాం. మరొక గోడౌన్ కూడా ఏ విధంగా పడిపోయిందో మనం చూసాం. చైనా, వియత్నాంలో ఇంత భయానక పరిస్థితులు యాంగీ తుఫాను కారణంగా సంభవించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, భయానకమైన గాలి, వర్షం, మొత్తం ప్రకృతి చైనా, వియత్నాంపై ప్రకోపించడంతో
జనాలంతా ఆ ఆకుల చిగురుటాకుల్లో వణికిపోయారు. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.